జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఆగస్టు 2025 ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అర్ధాష్టమ శని నడుస్తుంది. జాగ్రత్త, నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు. ఈ నెల కొంచెం మీకు మిశ్రమం, కాస్త బలహీనంగా కూడా ఉండొచ్చు ఈ నెల. ఇది వార్నింగ్ కాదు, జాగ్రత్త అది మాత్రమే. వ్యాపారంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి. ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి. ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తినా జాగ్రత్త, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. మాస ద్వితీయంలో వ్యాపారాలు ఊహించని స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారుల నుంచి స్ట్రెస్, సహా ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ. మళ్ళీ చెప్తున్నాను, అసాంఘిక కార్యక్రమాలకి ఉద్యోగస్తులు చేయకండి. ఉద్యోగం కూడా పోతుంది. అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి ఈ నెల. నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు విదేశాల ఉద్యోగం కోసంతో కూడా ఒక నెల వేచి ఉండి అన్ని చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల అధికారులు ఈ రాశి వారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు, జాగ్రత్త. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంటిలో నిలిచేలాగా ఉంటుంది, జాగ్రత్త. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు, యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టపడి పని చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు, జాగ్రత్త. మంగళవారం కలిసి వస్తుంది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు. అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం. దేవదేవ శనైశ్వర, శనైశ్వరుని ప్రసన్నం చేసుకోండి. మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి.